అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? పాపన్రా నాన్న. ఎలా అమ్మా? ఏమోరా, పొద్దున్న నువ్వు వెళ్ళగానే నీ ఇద్దరం కూర్చొని టిఫిన్ చేసావురా. బాగానే మాట్లాడుతున్నారా, సడన్ గా గుండె పట్టుకున్నారా. నా కొళ్ళంతా వణుకొచ్చేసి భయం వేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసాను రా. సార్, ఇందులో మెడిసిన్స్ తీసుకురండి. వెరీ అర్జెంట్, త్వరగా రండి. నేను మెడిసిన్స్ తీసుకొస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా ఈ మెడిసిన్స్ ఇస్తారా? హలో తీసుకొచ్చండి. ఈ అన్నయ్య ఇంకా రాలేదేంటి? ఇక్కడ బైక్ పెట్టాను. సార్ సార్, ఇక్కడ ఉందా బైక్? హలో, ఏమ్మా మెడిసిన్స్ వచ్చాయా? వచ్చేస్తాయమ్మా. చెప్పాను కదమ్మా, చాలా అర్జెంట్ అని. ఒక్క 10 నిమిషాలు. ఆయనకేం పర్వాలేదు పర్లేదమ్మా. అదిగో వచ్చేసాడు. ఏంట్రా ఇంత లేటు? ఏంట్రా? హలో సార్, కలెక్షన్స్ ఇంకా పూర్తవలేదా? ఇంకా లేదు సార్, ఈరోజు కాస్త లేట్ అవుతుంది. ఎందుకని? అది సరే సర్లే, అడిగితే ఏదో రీజన్ చెప్తావు. కలెక్షన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చేయి. అలాగే సార్. ఎవరా నువ్వు? ఏంటి అర్ధరాత్రి పూట? అంటే త్వరగానే వద్దాం అనుకున్నాను సార్, కానీ బైక్ లేక. ఇదిగోండి ఈరోజు కలెక్షన్. బైక్ లేకపోవడం ఏంటి? ఏమైంది? బైక్ పోయింది సార్. బైక్ పోయిందా? అదేంటి అంత మెల్లగా చెప్తున్నావు? బైక్ పోవడం ఏంటి? అసలు ఎలా పోయింది? పైగా దానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. నేను ఇన్సూరెన్స్ సంతకం చేశాను. మరేం పర్లేదు సార్, 2-3 రోజుల్లో బైక్ దొరుకుతుంది. కానీ అప్పటిదాకా అంటే అప్పటిదాకా నడుచుకుంటూ వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తావా? ఉద్యోగం వచ్చేదాకా ఓ తిప్పలు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తలుపులు కొడితే నేను నీకోసం మేల్కొని ఉండాలా? వెళ్ళి బాత్రూమ్ వెళ్ళిపో. వెళ్ళు. సార్ అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్. బైక్ దొరికితేనే ఉద్యోగంలో జాయిన్ అవ్వు, లేకపోతే నేను వేరే వాడిని చూసుకుంటాను. బైక్ డబ్బులు వదిలేస్తాననుకున్నావేమో. పైసా పైసా ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు. సార్ కాదు సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ఎల్లబయ్యా. ఎక్కడ పోయింది? నిన్న మెడికల్ షాప్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని బయటకు వచ్చి చూసేసరికి కనిపించలేదు సార్. పార్కింగ్ లో పెట్టావా? ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్. ఇన్సూరెన్స్ లేదు, పార్కింగ్ లో పెట్టలేదు, బైక్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం వచ్చేసారు. మీరు రూల్స్ పాటించరు కానీ మేము మాత్రం అన్ని రూల్స్ ప్రకారం చేయాలి. సార్ ప్లీజ్ సార్, బైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఏ భాష సార్, బైక్ పోయిందంటే కంప్లైంట్ తీసుకో. ఓకే సార్, వెళ్ళండి. అలాగే సార్. ఏంటయ్యా ప్రాబ్లం ఏంటి? బైక్ పోయింది సార్. ఎప్పుడు? నిన్న సార్. నిన్న పోతే ఇవాళ వరకు ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అంటే నిన్నంతా బండి కోసం వెతికి దొరకపోతే ఈరోజు వచ్చాను సార్. రాత్రులు మందు తాగేసి ఏ బార్ దగ్గర బండి మర్చిపోవడం, తెల్లారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. మారరా? కాదు మీరు మారరా? కిక్కు దిగిన తర్వాత ఆలోచించయ్యా, బండి ఎక్కడ మర్చిపోయి తెలుస్తుంది. ఎల్లా ఎల్లా. లేదు సార్, నేను అలాంటి కాదు సార్. ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. నాకు ఒక 500 ఇచ్చి ఓ కంప్లైంట్ రాసివు. నీ బండి గురించి నేను చూసుకుంటాను కదా. మై హూనా సార్
300 ఉన్నాయి సార్. 300? అంత డబ్బు ఎంత మందిని ఏం చేసుకోమంటావు? మనిషికి 30 వస్తుంది. ఇయ్యో కంప్లైంట్ రాయి. సార్ మళ్ళీ ఏంటి? రేపు రమ్మంటారా? రేపు ఎందుకయ్యా? 2 రోజులు ఆగిరా. బ్యాలెన్స్ 200 పట్టరా. నువ్వు వెళ్ళు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. నాన్నకేం పర్వాలేదని చెప్పారు కదా. తెలుసమ్మా, అన్నీ కనుక్కున్నాను. ఇంకెందుకురా టెన్షన్ పడుతున్నావు? బండి పోయిందమ్మా. బండి పోయిందా? ఎలా? మెడికల్ షాప్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్ళి మెడిసిన్ తీసుకుని బయటకు వచ్చి చూసేసరికి కనిపించలేదమ్మా. మరి ఇప్పుడు ఎలా రా? ఏం పర్లేదమ్మా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఎతికి పెడతా అన్నారు. పోరా. ఇదేంట్రా, నీ బైక్ పోయింది, మీ నాన్నకేమో ఇలా అన్ని కష్టాలు మనకి వస్తున్నాయేంట్రా? ఏం కంగారు పడకమ్మా, నువ్వు నాన్నని బాగా చూసుకో, మిగతావి నేను చూసుకుంటాను. హాయ్. ఎంతసేపు ఏదో చూడాలి బాబు? నువ్వు కాల్ చేసిన డబ్బుల కోసమేగా, తీసుకో. మహేష్, మన ఇద్దరి మధ్య రిలేషన్ డబ్బులేనా? అలా అని కాదు. మరైతే డల్గా ఎందుకున్నావు? ఏం లేదు. ఏవీ లేనప్పుడు కొంచెం నవ్వొచ్చుగా. ఓరినా అయినో నవ్వరా? నవ్వు. నవ్వంటే ఇది కాదు, ఎలా నవ్వాలో నేను చూపిస్తాను. నవ్వంటే ఇది ట్రూ స్మైల్. ఇక్కడ టచ్ చేస్తుంది. మమ్మల్ని ఇసిగించకండి. దొరికిన తర్వాత కొబ్బరి ఆడతాం, దయచేయండి. ఓకే సార్. రే, నాకు అర్థమైపోయిందిరా. వీళ్ళని నమ్ముకుంటే పని అవ్వదు. మనల్ని పట్టించుకోర్రా, మనమే ట్రై చేసుకోవడం బెటర్. సరే, నా వాళ్ళు ఇప్పటికే నీకు చాలా